200 కాయ చెట్టుకు పడింది అనుకోండి, ఏమంటాం తెలుసా? విస్తారంగా చెప్పాలి, విస్తారంగా ఫలించింది అంటాం. అదే చెట్టు ప్రక్కన ఒక పుచ్చ చెట్టు నాటితే పుచ్చ చెట్టుకి ఒక 10 కాయలు వస్తాయి, లేకపోతే ఒక 20 కాయలు వస్తాయి. మామిడి చెట్టుతో పోల్చి పుచ్చ చెట్టు వైపు చూసి దానికి 200 కాయలు మామిడికాయలు వచ్చాయి కాబట్టి విస్తారంగా ఫలించిందని, పుచ్చ చెట్టుకు 10 కాయలే ఉన్నాయి కాబట్టి లేక 20 కాయలే ఉన్నాయి కాబట్టి దీని ఫలింపు కొద్దిగే అని బాహ్య స్థితిని చూసి మనం వాపోతూ ఉంటాం. కానీ దానిలో దాచబడినటువంటి ఒక శ్రేష్టమైన ఉద్దేశం ఏంటంటే, మామిడి చెట్టుకి 200 కాయలు ఒకే చెట్టుకు వచ్చినా ఫలింపే, పుచ్చ చెట్టుకు 10 కాయలే రావచ్చు, లేక 20 కాయలే రావచ్చు. పుచ్చకాయని కోస్తే ఒక కాయలో 100 విత్తనాలు ఉంటాయి. స్తోత్రం, గట్టి చెప్పాలి. 100 విత్తనాలు ఉంటాయి. అప్పుడు 10 కాయలే ఉన్నాయి అనుకోండి పుచ్చ చెట్టుకి, కాయకి 100 విత్తనాలు వేసుకుంటే 10 కాయల మీద ఎన్ని అవుతాయి? 1000. డైరెక్ట్గా మామిడి చెట్టుకి 500 కాయ ఉండొచ్చు, 200 కాయ ఉండొచ్చు. కనిపించకుండా పుచ్చ చెట్టుకి 10 కాయలే ఉండొచ్చు. విత్తనాలు వచ్చేపాటికి 200 కాయలున్న మామిడి చెట్టుకి 200 విత్తనాలే వస్తాయి. 10 కాయలే కాసిన పుచ్చ చెట్టు కాయల్లో టోటల్గా 1000 విత్తనాలు వస్తాయి. ఫలింపు డైరెక్ట్గా కనపడవచ్చు, కొన్నిసార్లు ఇండైరెక్ట్గా కనపడవచ్చు. నా మాట అర్థమైతే ఒకసారి స్తోత్రం చెప్పండి, గట్టి చెప్పాలి. హల్లెలూయా. అసలు నా ఇంటెన్షన్ ఏంటంటే, సంఘానికి లేక ఇలాగ ఏర్పాటు చేసిన సభలకి 10,000 మందో 1,00,000 మందో వస్తే బా సూపర్గా జరిగిన ఈ కూటాలు అంటారు. నేనేమంటానంటే, దేవుని యొక్క ప్రణాళికలో మనమున్నామా లేదా, దేవుని యొక్క ఆధ్యాత్మిక ఉన్నతిలో మనం నడుస్తున్నామా లేదా, మన పట్ల బైబిల్లో అదుల్లాము గుహ ఉంటుంది. 400 మంది దావీదు ప్రక్కనే ఉన్నారు. ఇబ్బంది గలవారు, అప్పుల్లో ఉన్నవారు, సమాధానం లేనివారు. ఎంతమంది? దప్పికవుతుంది. బెత్లెహేము బావి నీళ్లు నాకు ఎవరైనా తెస్తారా అని దావీదు అడిగినప్పుడు 397 మంది ప్రక్కకి వెళ్ళిపోయారు. మేము తీసుకొస్తామని దావీదు ఎదురుగా వచ్చిన తక్మోనీయుడు, ఎలియాజరు, షమ్మ ముగ్గురే వీరులు. ఆ ముగ్గురు వెళ్ళి యుద్ధము చేసి ఫిలిస్తీయ దండును ఓడించి కావలిని గెలుచుకుని బెత్లెహేము నీళ్లు తెచ్చి దావీదుకి ఇచ్చారు. అర్థమైతే స్తోత్రం చెల్లించుదాం. 1000 మంది ఉండొచ్చు, 10,000 మంది ఉండొచ్చు, 1,00,000 మంది ఉండొచ్చు. దేవుని ప్రణాళికలో నిలబడేవారు మాత్రం కొద్ది మందే ఉంటారు. చప్పట్లు కూడా దేవుని స్తుతించుదామండి. స్తోత్రం, స్తోత్రం. యెహెజ్కేలు 22లో అన్నాడు, 30లో చదవద్దులే. దేశమును పాడు చేయకుండా ఉండునట్లు బ్రద్దలైన ప్రాకారమును దిట్టపరచుటకు బండ సందులో నిలబడగలిగిన వాడెవడా అని యోచించి తిని కానీ ఒక్కడైనా కనపడలేదు. మీరు అనుకుంటున్నారేమో, నాకు నా దేవుని దగ్గర ఉండే క్రెడిట్ ఉంటుంది, దేవుని పని చేసి వెళుతున్నా, రేపు ఇంకొక రోజు మన మధ్య ఉంది. ఎవరు వచ్చినా ఎవరు రాకపోయినా దేవుని పని చేస్తాము, ఆయన ఎదుటే సాక్ష్యార్థమై చేతులు దులుపుకొని వెళ్ళిపోతాము.
ఎవరి పనికి వారే దేవుని దగ్గర ఉత్తరవాదులు. స్తోత్రం, స్తోత్రం. వచ్చిన కొద్ది మందిలోనైనా ఒక్క ఆత్మ అయినా దేవుని పాదాల దగ్గరికి వస్తే, ఒక్క వ్యక్తి అయినా రోషము కలిగి దేవుని పని కొరకు ఒక తీర్మానం చేస్తే, దేవుని కొరకు పానార్పణముగా పోయబడ్డానికి ఒక స్త్రీ అయినా ఒక పురుషుడైనా దేవుని నామ మహిమార్థమై నశించిపోయే లోకం కొరకు ప్రభు పక్షంగా నిలబడేవారు ఒక్కరు సిద్ధపడిన ఈ మీటింగ్స్ దేవుడు ఆశీర్వదించినట్టే. స్తోత్రం, స్తోత్రం. మొన్న మధ్య ఫిబ్రవరిలో వినుకొండ మీటింగ్స్ జరిగాయి. నేను వాస్తవంగా వినుకొండ పబ్లిక్ మీటింగ్స్కి వెళ్ళడం ఈ సంవత్సరమే, చాలా ఏళ్ల తర్వాత. అసలు అక్కడ ఎలా ఉంటుందో మీటింగ్స్ అనుకున్నాం. ఇసుకేస్తే రాళ్ళ దేవుడు అట్లా పంపించారు. సత్తెనపల్లి వాక్యం ఎక్కువైపోయింది. ప్రారంభ దినాల్లో నేను సత్తెనపల్లికి వచ్చినప్పుడు ఈరోజు చాలామంది పాస్టర్స్ అనేవారు అప్పట్లో లేరు. అయినా దేవుని యొక్క ప్రేరణ, దేవుని యొక్క నడిపింపు. అసలు ఇది హార్డ్ టైం, ఎలక్షన్స్ టైం, కోడ్ డిక్లేర్ అయింది, కష్టమే. అయినా కానీ పాంప్లెట్స్, పోస్టర్స్ వచ్చాయి కాబట్టి ఎందుకు వేస్ట్ చేయాలి, దేవుని పని చేద్దాం అనే ఆలోచనతో ముందుకు వచ్చాం. ఖర్చే. ఒక 100 మందికి భోజనం సిద్ధపరిస్తే 100 మంది వచ్చినా అదే ఖర్చు. సిద్ధపరిచిన తర్వాత 10 మందే వచ్చారు అనుకోండి, ఖర్చు అయితే అంతే. ఈ మీటింగ్స్కి ఏ విషయంలో కూడా వెనకాడకుండా దేవుని పని నిలబడి చేసాం. ఇక ఆయనకు వదిలేస్తాం, ఆయన చిత్తం. మహిమ, ఘనత, ప్రభావం ఆయనకే చెల్లునుగాక. స్తోత్రం చెప్పండి, స్వరమెత్తి గట్టి చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. నాకేమైందండి బాబు, నేను మనుషుల మీద ఆధారపడేవాడిని అయితే భయపడాలా? ఎక్కడి నుంచో కొట్టుకొచ్చి జనాన్ని చూపించి అక్కడి నుంచి దండుకోవాలంటే భయపడాలా? నాకు నిల్వలుండవు. చెలవ ఏంటది? చెలవ. దాని ధర్మం ఏంటంటే చిమ్మితే ఊరిద్ది. నేను దేవుని పని కొరకు ఖర్చు చేస్తూనే ఉంటాను, దేవుడు ఇస్తానే ఉంటాడు. ప్రైజ్ ద లార్డ్. ఏమో రేపు మళ్ళీ మన్నా కురిసిద్దో లేదో, ఈరోజు తినేసేస్తే రేపు ఉండదేమో అని ఒకడు దాచుకున్నాడంట. తెల్లారేపాటికి వాడు దాచుకున్నది ఏమైంది? పురుగు పట్టిపోయింది. మళ్ళీ ఏ కరోనానో వస్తుంది. డబ్బును ప్రేమించేవాడు, ఆరోగ్యాన్ని ప్రేమించేవాడు, తనను తాను ప్రేమించుకునేవాడు, కుటుంబాలను ప్రేమించేవాళ్ళంతా ఎటుబడి వెళ్ళిపోతారో గళ్ళీకి. దేవుని కొరకు నిలబడేవాడే ధన్యుడు. చప్పట్లు కూడా దేవుని స్తుతించుదామండి. ప్రైజ్ ద లార్డ్. దేవుని వాక్యం 1, 2, 3 విషయాలు బైబిల్లో నుండి సమయోచితంగాను క్లుప్తంగాను మనం ధ్యానం చేద్దాం. దయచేసి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక
12వ అధ్యాయం 2వ వచనం. క్రీస్తునందున్న ఒక మనుష్యుని నేనెరుగుదును, అతడు 14 సంవత్సరముల కిందట 3వ ఆకాశమునకు ఎక్కిపోయెను, శరీరముతో కొనిపోబడెనో లేక శరీరము లేక కొనిపోబడెనో నేను ఎరుగను, దేవునికే తెలియను. అట్టి మనుష్యుని నేను ఎరుగుదును, పరదైసులోనికి కొనిపోబడి ఉచ్చరింప శక్యము కాని మాటలు వినెను. ఆ మాటలు మనుష్యుడు పలుకకూడదు. శరీరముతో కొనిపోబడెనో శరీరము లేక కొనిపోబడెనో నేనెరుగను, దేవునికే తెలియను. అట్టి వాని గూర్చి అతిశయింతును. చాలు. అట్టి వాని గూర్చి అతిశయింతును. టెన్త్ క్లాస్ రిజల్ట్స్ ఎప్పుడంట? 10th రిజల్ట్స్ ఎప్పుడు తెలీదా అయ్యా? వాస్తవంగా నాకు ఐడియా లేదు, అడుగుతున్నా, చెప్పండి. ఎప్పుడు 10th క్లాస్ ఎగ్జామ్స్ రాసిన పిల్లలు కలిగిన తల్లిదండ్రులు ఎవరు లేరు ఇక్కడ? ఏప్రిల్ నీ పిల్లాడు 10th ఫస్ట్ క్లాస్ వస్తే నీకు అతిశయమా? నీ ప్రక్కింట్లో పిల్లోడు 10th ఫస్ట్ వస్తే నీకు అతిశయమా? చెప్పాలా? ఏ తల్లిదండ్రికైనా ఎప్పుడు అతిశయం కలిగిద్దంటే తన బిడ్డ 10th ఫస్ట్ క్లాస్ వస్తే ఆ బిడ్డను బట్టి ఆ తల్లిదండ్రులకి, పక్కింటి పిల్లోడు 10th క్లాస్ ఫస్ట్ వచ్చాడు వాడిని బట్టి నేను అతిశయపడుదును అన్నావు అనుకో, ఏమంటారు? సిగ్గులేదా నీ ముఖానికి? నీ పిల్లోడు ఏమో తప్పాడు, పక్కింటి పిల్లోడు ఫస్ట్ క్లాస్ వస్తే నువ్వు గర్విస్తావా అంటారు అనరా? పౌలు భక్తునికి ఒక మనుష్యుని గూర్చి అతిశయం అంట. ఏ మనుష్యుడు? 14 ఏళ్ల క్రిందట ఆ మనుష్యుని గురించి తెలుసంట. ఈ మనుష్యుడు 3వ ఆకాశానికి ఎక్కిపోయాడంట. ఈ మనుష్యుడు పరదైసులోనికి వెళ్ళాడట. ఉచ్చరింప శక్యము కాని మాటలు విన్నాడంట. అవి చెప్పడానికి సాధ్యం కాదు. పరదైసులోనికి వెళ్ళిన ఈ మనుష్యుడు శరీరముతో ఎక్కిపోయాడో శరీరం లేకుండా ఎక్కిపోయాడో నాకు తెలీదు, దేవునికే తెలుసు. అట్టి మనుష్యుని గూర్చి నేను అతిశయపడుతున్నా. స్తోత్రం చెప్పండి, గట్టి చెప్పాలి. ఎవరు తింటే వాళ్ళ కడుపు నిండిద్ది, ఎవరు త్రాగితే వారి దప్పి కారిద్ది. ఎవరో మనుష్యుడు 3వ ఆకాశానికి ఎక్కెళ్ళాడు, పరదైసులోనికి వెళ్ళాడు, ఉచ్చరింప శక్యము కాని మాటలు విన్నాడు. శరీరముతో వెళ్ళాడో తెలీదు, శరీరం లేకుండా వెళ్ళాడో తెలీదు. అతనిని గూర్చి నేను అతిశయపడుతున్నా. పౌలు మొదటి వచనం ఏమని ప్రారంభించాడు చూడండి. 12:1 అతిశయపడుట నాకు తగదు గాని అతిశయపడవలసి
వచ్చెను. చదువమ్మా. ప్రభువు దర్శనములను గూర్చియు ప్రత్యక్షతలను గూర్చియు చెప్పుదును. అంటే ఎవరికిచ్చిన దర్శనాల గురించి, ఎవరికిచ్చిన ప్రత్యక్షతల గురించి చెప్తాడంటే ఈయన అదే ప్రభు దర్శనాలు, ప్రభు ప్రత్యక్షతలు, ప్రభు ఎవరికిచ్చిన సంగతులు ఏం చెప్తాడంట? ఎవరికో ఇచ్చిన సంగతులు ఈయనట చెప్తాడు. ఇంకో మాట చూడండి, నాకున్న ప్రత్యక్షతలు 7వ వచనం, నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండు నిమిత్తము, అతిశయింపకుండు నిమిత్తము, గర్వించకుండు నిమిత్తము నా శరీరములో ప్రత్యక్షతలు ఎవరికి ఉన్నాయి? పౌలు గారికి ఉన్నాయి. దర్శనాలు ఎవరికి ఉన్నాయి? పౌలు గారికి ఉన్నాయి. ఎలాంటి ప్రత్యక్షతో తెలుసా? ఎలాంటి ప్రత్యక్షతో తెలుసా? పౌలు గారికి ఉంది. పౌలు శరీరమునకు తాకిన చేతిగుడ్డలు తీసుకెళ్ళి రోగుల మీద కప్పితే వారికి స్వస్థత. స్తోత్రం. పౌలు ముఖాన్ని చూస్తే ఎదుటి వారి విశ్వాస లోపమును గురించి చెప్పేవాడంట. నాకు కలిగిన ప్రత్యక్షతలు అన్నాడు. ఎవరికో కలిగిన ప్రత్యక్షతలు, ఎవరికో కలిగిన దర్శనాలు కాదు. దేవుడు ఆయనకే ఇచ్చిన ప్రత్యక్షతలు, ఆయనకే ఇచ్చిన దర్శనాలు. వీటిని బట్టి ఏమవుతాడంట? అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తం. బైబిల్ అన్నాడు, నాశనమునకు ముందు డబ్బును బట్టి గర్వించి నాశనం అయ్యేవాళ్ళు ఉన్నారు. పాండిత్యాన్ని బట్టి, చదువును బట్టి గర్వించి నాశనం అయ్యేవాళ్ళు ఉన్నారు. లోక సంబంధమైన భౌతిక పరిస్థితులను బట్టి గర్వించి నాశనం అయ్యేవాళ్ళు ఉన్నారు. దేవుని పిల్లలు ఎలా నాశనం అవుతారంటే, దేవుడు అనుగ్రహించిన ప్రత్యక్షతలను బట్టి, దేవుడిచ్చిన దర్శనాలను బట్టి, దేవుడిచ్చిన వరములను బట్టి అతిశయించి గర్వించి నాశనమవుతారు. స్తోత్రం. అందుకని దేవుడు పౌలు నాశనం కాకుండా ఉండడానికి ఏం చేశాడంటే, అతని శరీరములో ఒక ముళ్ళు ఏమిచ్చాడు? పౌలు శరీరములో ముళ్ళుంటే గుచ్చుకుంటే నొప్పి కదా, ముళ్ళుంటే నడవలేం కదా, ముళ్ళుంటే పరిగెత్తలేం కదా, ముళ్ళుంటే నిరంతరం ఏదో ఒక కన్నీరు ఉంటుంది కదా. మరి పౌలు గారి జీవితంలో ముళ్ళును దేవుడిచ్చాడట. ఆ ముళ్ళును గురించి ఏమంటాడంటే, అపవాది దూతగా నన్ను నలగగొట్టబడుటకు నాలో దేవుడే ఉంచాడు అంటాడు. ముళ్ళును గూర్చి ముమ్మారు వేడుకున్నాడంట దేవుణ్ణి. స్తోత్రం చెప్పండి. ఏమని? సాధ్యమైతే ఈ ముళ్ళు నా యొద్ద నుంచి తీసివేయమని. ప్రభు ఏమన్నాడు తెలుసా? ముళ్ళును తీయలా, ముళ్ళును తీయకపోగేమన్నాడు? నా కృప నీకు చాలు. నేను ప్రక్కకెళితే మాట్లాడే విషయానికి అన్యాయం అయిపోద్ది. అందుకోసం నేను స్థిరంగా నిలబడి మాట్లాడుతున్నాను, ప్రక్కకెళ్ళట్లా. దేవుని ప్రేమించిన వారికి, దేవుడు ఇష్టపడే వానికి, దేవుడు ప్రత్యక్షతలు ఇచ్చిన వానికి, దేవుడు దర్శనాలు ఇచ్చిన వానికి ఆధిక్యతలతో పాటు దేవుడు ముళ్ళు కూడా ఇచ్చాడు. మా వినాలా? ఏమిచ్చాడు? ముళ్ళు. ముళ్ళు అంటే కంట తడి పెట్టించే అనుభవం. ముళ్ళు అంటే నొప్పి, ముళ్ళు అంటే వేదన, ముళ్ళు అంటే మనిషి జీవితంలో హెచ్చింపు రాకుండా నలగగొట్టబడ్డానికి సాధనం.
ఆధిక్యతలు ప్రత్యక్షతలు కలిగినటువంటి పౌలు ముళ్ళును కూడా కలిగి ఉండి అందరికీ ప్రకటించి, అందరికీ మేలు చేసి, అందరికీ క్రీస్తు గురించి చెప్పి ఈయన వ్యక్తిగత జీవితంలోకి వచ్చేపాటికి తట్టుకోలేనంత వేదన పౌలు అనుభవించాడు. అప్పుడు పౌలు ముళ్ళు తీసేయమని దేవుణ్ణి ముమ్మారు వేడుకున్నాడంట. ప్రభు ముళ్ళు తీలా. ఎందుకో తెలుసా? ముళ్ళు తీస్తే నీలోకి అతిశయం వస్తుంది. అతిశయం వస్తే నువ్వు గర్విస్తావు. నువ్వు గర్విస్తే నాశనమైపోతావు. వాక్యాన్ని వింటూ ఉన్న నా ప్రియ దేవుని బిడ్డలరా, ఏ కన్నీరు, ఏ కష్టం, ఏ బాధ, ఏ ఇబ్బంది, ఏ శోధన మీ జీవితంలో ఉందో నాకు తెలియదు. ఈ కన్నీటి అనుభవాన్ని తీసేయమని దేవుని ఎన్నిసార్లు వేడుకుంటున్నావో నాకు తెలియదు. నువ్వు వేడుకుంటున్నావు కానీ దేవుడైతే ఆ కన్నీటి అనుభవం తీయట్లా. తీయకపోగా నా కృప నీకు. ఒక ఆయన బైక్ మీద వేసుకున్నాడు, నీ కృప నాకు చాలు అని వేసుకున్నాడు. బైబిల్లో వ్రాయబడిన చెప్పబడిన వాక్యం ఏదైనా పొల్లైనా హల్లైనా తప్పిపోవడానికి వీలు. నా కృప నీకు చాలని దేవుడు అన్నాడు కానీ నీ కృప నాకు చాలని పౌలు అనలా. మార్చుకోవడానికి వీలు లేదు. సో తొలగించి వేయమని పౌలు దేవుని వేడితే ముళ్ళు తీయలా. తీయకపోగా నా కృప నీకు చాలు అన్నాడు. అసలు అదేంటి? ముళ్ళు ఉంది కాబట్టి నువ్వు అతిశయించవు. ముళ్ళు ఉంది కాబట్టి నువ్వు నాశనం కావు. ముళ్ళు ఉంది కాబట్టి ఎప్పటికప్పుడు నా పాదాలు వదిలిపెట్టవు. నిరంతరం నా పాద సన్నిధిలో గడపడానికి నీకు కారణముగా నేనుంచిన ముళ్ళు నా కృపను బట్టియే. స్తోత్రం, స్తోత్రం. నీ మీదున్న ప్రేమ, నీ మీదున్న వాత్సల్యతను బట్టి ఒకవేళ నీలో ఉన్న ముళ్ళు నేను ప్రక్కకు తీస్తే నువ్వు తొలగిపోతావు. నీవు తొలగిపోకుండా ఉండునట్లుగా నీ కొరకై, నీ మేలు కొరకై నేను ముళ్ళు నుంచాను. బికాస్ ఆఫ్ మై గ్రేస్, నా కృపను బట్టి ఆ ముళ్ళు నీలో ఉంచా. స్తోత్రం, స్తోత్రం. ఒకవేళ ఈ ముళ్ళు తీసేననుకో, నువ్వు గర్విస్తావు. గర్విస్తే నాశనం అవుతావు. నిన్ను నాశనం చేయడం నా అభిమతం కాదు. నువ్వు నాశనం కాకుండా ఉండాలంటే ఒకవేళ ఈ ముళ్ళు తీస్తే ఇంకొక ముళ్ళు నీ జీవితంలో ప్రవేశపెట్టాలి. ఇప్పటికే చాలినంత కృపిచ్చా నేను నీకు. చప్పట్లు కూడా దేవుని స్తుతించండి. స్తోత్రం. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, దేవుని కృపను పొందుకున్న పౌలు ముళ్ళుతో ఉన్నాడు, వేదన పడుతున్నాడు కానీ అతిశయించకుండా దేవుడు అతన్ని కాపాడుకుంటున్నాడు. ముళ్ళుందని వేదన పడిన ప్రత్యక్షతలు ఉన్నాయని అతిశయింపకుండా దేవుడు అతన్ని కాస్తున్నాడు. ప్రత్యక్షతలు, దర్శనాల గురించి మీకు చెప్తానన్నాడు. ఎవరికో ఉన్న ప్రత్యక్షతలు, ఎవరికో ఉన్న దర్శనాల గురించి అయితే పౌలుకి అతిశయం ఎందుకు? ఆయనకున్న ప్రత్యక్షతలు, ఆయనకున్న దర్శనాలు, అందును బట్టి ఇతడు అతిశయింపకుండా దేవుడు ఇతన్ని కాపాడుతున్నాడు. ఈ నేపథ్యంలో పౌలు గారు డైరెక్ట్గా, సూటిగా మూడవ ఆకాశానికి నేను ఎక్కిపోయానని చెప్పట్లా, పరదైసుకి నేను వెళ్ళాను అని చెప్పడల్లా. ఎట్లా చెప్తున్నాడు? ఇండైరెక్ట్గా. 14 ఏళ్ల క్రితం ఒక మనుష్యుడు నాకు తెలుసు. స్తోత్రం, స్తోత్రం. ఏంటి ఆ మనుష్యుడు అంటే, అతడు మూడవ ఆకాశానికి ఎక్కిళ్ళాడు. అతడు పరదైసులోనికి వెళ్ళాడు. శరీరంతో వెళ్ళాడు, శరీరం లేకుండా వెళ్ళాడో నాకు తెలీదు. అక్కడ దేవదేవుని యొక్క ఉచ్చరింప శక్యము కాని మాటలు విన్నాడు. అతనిని గూర్చి నేను అతిశయపడతా. ఎవడో మనుషుడు 14 ఏళ్ల క్రితం దేవుని దగ్గరికి, పరదైసుకి, మూడవ ఆకాశానికి ఎక్కి వెళితే ఈయనకెందుకు అతిశయం? అసలు ఎక్కి వెళ్ళింది ఎవరోనా లేక ఈయనేనా? స్తోత్రం.
ఎక్కి వెళ్ళింది పౌలే, కానీ తన గురించి తాను డబ్బా కొట్టుకునేటువంటి వైఖరి పౌలుది కాదు. చప్పట్లు కూడా దేవుని స్తుతించండి. స్తోత్రం. ఒక చిన్న దెయ్యాన్ని వదలగొడితే చాలు, మైకులు పెట్టి ఫోకస్ చేసి టీవీలో చూపించి కెమెరాస్లో చూపించి పేరడిగి మరి ఎన్నాళ్ళయింది పట్టి అని చెప్పడిగి, ఎంత సెల్ఫ్ ఎక్స్పోజింగ్ అంటే, ప్రార్థన చేస్తే చిన్న జ్వరం తగ్గితే చాలు, రామబన్న ప్రార్థన చేశాడు నాకు జ్వరం తగ్గింది, వాళ్ళతో టీవీలో చెప్పియటం, జనాన్ని మొబలైజ్ చేయటం. ఎన్ని ప్రత్యక్షతలు ఉన్నాయో పౌలుకి. నాకున్నవి అని ఆయన చెప్పుకోవాలి డైరెక్ట్గా. 3వ ఆకాశానికి ఎక్కెళ్ళాడు, 14 ఏళ్ల క్రితం ఎక్కి వెళ్ళాడు, ఉచ్చరింప శక్యము కాని మూలుగులు విన్నాడు, పరదైసుకి వెళ్ళాడు అని ఎవరి గురించో చెప్పినట్టు చెప్తున్నాడు, కానీ ఆ మనుష్యుడిని నేనే అని చెప్పట్లా. మళ్ళీ ఏమని అడ్రస్సింగ్ చేస్తున్నాడు తెలుసా? క్రీస్తునందున్న ఒక మనుష్యుని నేను ఎరుగుతును. చేతులెత్తి దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టి చెప్పాలి హల్లెలూయా. ఏ మనుష్యుణ్ణి చెప్పాలి? ఏ మనుష్యుణ్ణి? క్రీస్తునందున్న. He has to liveth in Christ. He has to dwelleth in Christ. యేసు క్రీస్తునందు నివసించే ఒక మనిషి నాకు తెలుసు. ఎన్నాళ్ళ క్రితం నుంచి తెలుసు అంటే 14 ఏళ్ల క్రితం నుంచి నాకు తెలుసు. 12వ అధ్యాయంలో నేను చెప్తున్నటువంటి మాట ఏ వ్యక్తి గురించి చెప్తున్నానో ఆ వ్యక్తి 14 ఏళ్ల క్రితం దేవుని దగ్గరికి వెళ్ళాడు, పరదైస్కి వెళ్ళాడు, 3వ ఆకాశానికి వెళ్ళాడు, ఉచ్చరింప శక్యం కాని మాటలు విన్నాడు. ఇంతకా మనుషుడు ఎవరయ్యా పౌలా అంటే, ఎవరో వెళితే ఈయనకెందుకు అతిశయం? ఆయనే. మరి ఆయనే 3వ ఆకాశానికి వెళ్ళి పరదైస్కి వెళ్ళి ఉచ్చరింప శక్యం కాని మాటలని నేనే వెళ్ళాను ఎందుకు చెప్పకూడదు? తన గురించి తాను చెప్పుకోవడం పౌలుకి. ఆయన అంటాడు, నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్నలాగున మీరు నన్ను పోలి. ఎక్కడ కూడా సొంత అతిశయాన్ని పౌలు వెతకల. రెండోది, 2వ కొరింథు పత్రిక ఈ 12వ అధ్యాయం పౌలు గారి ద్వారా చెప్పబడే నాటికి 14 ఏళ్ల క్రితం ఇదే పౌలు అంత్యొకయ నుంచి ఈకొనియ నుంచి యూదులు వచ్చి రాళ్ళు రువ్వి పౌలుని చంపి పౌలు చనిపోయాడు అనేటువంటి నిర్ధారణకు వచ్చి పౌలుని వదిలేసి వెళ్ళిపోయారు. అప్పుడు పౌలు వారు వెళ్ళిపోయిన తర్వాత శిష్యుల చేత బలపరచబడి మళ్ళీ అదే ప్రాంతంలో అదే ప్రజలకి సువార్తను అందించి, అపోస్తుల కార్యాలు 14:22 చూడండి ఒకసారి. అపోస్తుల కార్యాలు 14వ అధ్యాయం 22వ వచనం. శిష్యుల మనస్సులను దృఢపరచి, ఎట్లా? మళ్ళీ విశ్వాసమందు నిలకడగా ఉండవలెననియు ఇట్టి శ్రమలను అనుభవించి దేవుని రాజ్యములో రాళ్లతో కొట్టబడి పడిపోయాడు. పడిపోయిన వాడిని చనిపోయాడని వదిలేసి వెళ్ళిపోయారు యూదులు. చనిపోయాడని వదిలివేయబడిన పౌలుని శిష్యులు వచ్చి మరల నిలబెట్టి బలపరిచి, ఈ ప్రాంతంలో ఇక నువ్వు వద్దయ్యా, ఇక్కడ ఉంటే చంపేస్తారు, దయచేసి ఇంకో ప్రాంతానికి వెళ్ళిపో అని చెప్పి బ్రతిమాలితే, తిరిగి లేచిన పౌలు శిష్యుల భుజం మీద చెయ్యేసి ధైర్యపరచి, ఇట్టి శ్రమలు అనుభవించి మనం పరలోక రాజ్యం చేరాలి. స్తోత్రం, స్తోత్రం. విశ్వాసమందు నిలకడగా ఉండండి అని చెప్పి వారిని బలపరిచి వెళ్ళిపోయాడు. ఏ ప్రాంతంలో సువార్త వద్దు అని చెప్పారో, ఆటంకపరిచారో, అదే ప్రాంతంలో నిలబడి దేవుని సువార్త చేశాడు పౌలు. ఈ పౌలు రాళ్లతో కొట్టబడి చనిపోయాడని వారు విడిచినప్పుడు
కొరింథు 2వ పత్రిక 12వ అధ్యాయం రాసేటప్పటికి మధ్యకాలం 14 ఏళ్ళు. స్తోత్రం చెప్పండి. రాళ్లతో కొట్టబడిన పౌలు 3వ ఆకాశానికి ఎక్కిపోయినటువంటి ఆ సందర్భం తన గురించి తాను చెప్పుకున్న సందర్భం. ఈ రాత్రి నేను మీ ఎదుటికి తేవాలని ఆశపడుతున్న ఒక శ్రేష్ఠ సత్యం ఏంటంటే, 3వ ఆకాశానికి ఎక్కిపోయినా, చాలినంత కృపను పొందినా, అన్ని ప్రత్యక్షతలు దర్శనాలు ఉన్నా, పరదైసుకెళ్ళినా, దైవ ప్రత్యక్షత కలిగి బ్రతికినా, భూమి మీద పౌలు స్టేటస్ ఏంటో తెలుసా? క్రీస్తు నందున్న ఒక వ్యక్తి. చప్పట్లు కూడా దేవుని స్తుతించండి. గట్టిగా గట్టిగా స్తోత్రం చెప్పాలి. క్రీస్తు నందున్న ఒక వ్యక్తి, క్రీస్తు నందున్న ఒకని గూర్చి నేను ఎరుగుదును. ఎవరయ్యా ఆ క్రీస్తు నందున్న వ్యక్తి అంటే పౌలే. రాత్రి వాక్యం విన్నాం మనం. ఇశ్రాయేలులో దోషి అయిన వాడు, పాపము చేసిన వాడు, హత్య చేసిన వాడు తిరిగి చంపబడకుండా, శత్రువు చేతికి చిక్కకుండా కాపాడబడాలి అంటే, ప్రాణహాని నుంచి తప్పించబడాలంటే వాడు ఆశ్రయపురంలోకి పారిపోవాలి. ఆశ్రయపురములో ఉన్నవాడికి ప్రాణహాని ఉండదు. ఆశ్రయపురములో ఉన్నవాడిని శత్రువిక చంపడు. ఆశ్రయపురములో ఉన్నవాడు సమాజం మేలు కొరకు బ్రతుకుతాడు. ఆశ్రయపురములో ఉన్నవాని మీద రాజుగారి కనుదృష్టి ఉంటుంది. ఆశ్రయపురం అనగా యేసుక్రీస్తే. స్తోత్రం స్తోత్రం. యేసుక్రీస్తు అనే ఆశ్రయపురములో ఉన్న వ్యక్తి ఎవరంటే అపోస్తలుడైన పౌలు. స్తోత్రం చెప్దామా? గట్టిగా చెప్దామా? యేసుక్రీస్తునందున్న వ్యక్తి కాదు, ఆత్మ సంబంధమైన ఆశ్రయపురముగా ఎంచబడినటువంటి స్థితి. యేసుక్రీస్తునందున్న ఒక వ్యక్తి. ఈయన ఎక్కడున్నాడు? వాట్ ఈస్ హిస్ హ్యాబిటెట్? వేర్ హీ హ్యాస్ టు డ్వెల్? ఎక్కడ ఉంటున్నాడు పౌలు అని అంటే, యేసు ప్రభుని ఒకసారి శిష్యులు అడిగారు, బోధకుడా నువ్వు ఎక్కడ నివసిస్తున్నావు అని. ప్రభు అన్నాడు, వచ్చి చూడండి అన్నాడు. ఆయన ఎక్కడ నివసిస్తున్నాడు అని అంటే, తూర్పు దేశపు జ్ఞానులు వచ్చి హేరోదుని అడిగారు, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడా? ఆయన ఎక్కడున్నాడంటే పశువుల పాకలో ఉన్నాడు. ఆయన ఎక్కడ ఉండాలంటే మన హృదయాల్లో, మన బ్రతుకుల్లో ఉండాలి. సర్వోన్నతమైన మహిమలో, సమీపింపరాని తేజస్సులో నివసించాల్సిన ఆయన పశువుల తొట్టిలోకి వచ్చేసాడు. బికాజ్ ఆఫ్ యూ అండ్ మీ. నిన్ను నన్ను రక్షించుకోవడానికి, నిన్ను నన్ను కాపాడడానికి, నిన్ను నన్ను పాపం నుంచి విడిపించడానికి, నిన్ను నన్ను నరక శిక్ష నుంచి తప్పించడానికి సమీపింపరాని తేజస్సులో తాను మాత్రం వసిస్తూ అమరత్వం కలిగిన దేవుడు మహిమను విడిచి లోకానికి పశువుల తొట్టిలోనికి దిగజారాడు. అపోస్తలుడైన పౌలు ఎక్కడున్నాడయ్యా అంటే, ప్రభువులోకి రాకముందు ఆయన స్టేటస్ ఏంటో తెలుసా? హానికరుడను, హింసకుడను, దోషకుడను. భౌతికంగా, శారీరకంగా పౌలుని ఎదుర్కొనే పరిస్థితి మనుషులకు లేదేమో కానీ, పౌలు గనక దేవునికి విరుద్ధంగా, దేవునికి దూరంగా ఉండి కన్ను మూస్తే నరకంలో కన్ను తెరుస్తాడు. పౌలు రక్షణ అనుభవం లేకుండా కన్ను మూస్తే తీర్పులో నిలబడతాడు. పౌలు ప్రభు నెరగకుండా చనిపోతే పాతాళంలో వేయబడతాడు. నేరస్తునిగా దేవుని ఎదుట దాఖలు చేయబడతాడు. హత్య చేసిన వ్యక్తి పట్ల కృపగలిగిన దేవుడు, హానికరుడు, హింసకుడు, దేవదూషకుడైన పౌలు పట్ల కృపగలిగిన దేవుడు, నీ పట్ల, నా పట్ల, క్రీస్తు నెరగక పూర్వం పాపములో ఉన్న మన పట్ల కృపగలిగిన దేవుడు తానే ఆశ్రయపురమై ఈ లోకానికి వచ్చాడు. స్తోత్రం
స్తోత్రం. ఆశ్రయపురమైన యేసుక్రీస్తునందున్న పౌలు దేవుడు అనుగ్రహించిన ఆధ్యాత్మిక స్థితి ఏంటో తెలుసా? పరదైసుకి వెళ్ళాడు ఆత్మ సంబంధంగా, మూడవ ఆకాశాన్ని చూశాడు ఆత్మ సంబంధంగా, ఉచ్చరింప శక్యము కాని మూలుగులు విన్నాడు ఆత్మీయంగా. శరీరముతో ఎక్కి వెళ్ళాడు, శరీరం లేకుండా ఎక్కి వెళ్ళాడు. అతనికి కొట్టబడి చచ్చాడని విడవబడినప్పుడు, స్పృహలో లేనప్పుడు శరీరం ఇక్కడే ఉంది, పౌలు ఆత్మ మూడవ ఆకాశానికి వెళ్ళింది. బికాస్ ద క్వాలిఫికేషన్ ఆఫ్ పాల్, ది వర్దినెస్ ఆఫ్ పాల్, క్రీస్తు నందున్న వ్యక్తి కాదు, ఆశ్రయపురములో ఉన్న వ్యక్తి పౌలు. స్తోత్రం, స్తోత్రం. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 1వ వచనం చదవండి. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు అంటే అర్థం ఏంటి? ఆశ్రయపురమైన క్రీస్తులో ఉన్న వారికి ఏ శిక్ష? పాత నిబంధనలో ఆశ్రయపురాన్ని గూర్చిన అవగాహన, పాపము చేసినవాడు, దోషము చేసినవాడు ప్రాణభయంతో పారిపోయి ఆశ్రయపురంలో గనక చేరితే, ఆశ్రయపురంలో వెళ్ళిన వ్యక్తి ఇక శిక్షింపబడే అవకాశం ఎప్పటి వరకు? ప్రధాన యాజకుడు బ్రతికున్నంత వరకు ఆశ్రయపురంలో ఉంటాడు అతను. 2, ఒకవేళ ప్రధాన యాజకుడు చావలేదనుకోండి, సర్టన్ పీరియడ్ ఉంటుంది, తీర్పు రోజున వాడిని బయటికి తెస్తారు. తీర్పు దినం వరకు ఆశ్రయపురంలో ఉంటాడు. పొరపాటు చేశాడని తీర్పు గనక అతనికి ఫేవర్గా వస్తే తన స్వదేశానికి వెళ్ళిపోవచ్చు. లేదు, కావాలనే చేసిన ప్రధాన యాజకుడు బ్రతికున్నంత వరకు అతను ఆశ్రయపురంలో ఉంటాడు, వచ్చిన ఇబ్బంది లేదు. ప్రధాన యాజకుడు చనిపోతే ఆశ్రయపురం నుంచి బయటకు వచ్చి తన ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఇక ఎవ్వడు అతన్ని ఏ విధమైనటువంటి శిక్ష, ప్రతిహత్య చేయడానికి వీలు, చట్టం అలాగలేదు. దేవుడు మోషేకి ఇచ్చినటువంటి చట్టం అది. నేనంట మోషే కాలంలో, యెహోషువ కాలంలో ఉన్న ఆశ్రయపురంలోకి వచ్చిన వాడు తీర్పు వరకే ఉంటాడు. అందులో ప్రధాన యాజకుడు బ్రతికున్నంత వరకే ఉంటాడు. తీర్పును దోషి అయితే శిక్షిస్తారు. లేదు, ప్రధాన యాజకుడు గనక చనిపోతే బయటికి వెళ్తాడు. కానీ యేసుక్రీస్తు అనే ఆశ్రయపురంలో ఉన్నవాడికి మనకున్న ప్రధాన యాజకుడు మరణమే లేనివాడు. చప్పట్లు కూడా దేవుని స్తుతించండి. పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు, ఆకాశ మండలము కంటే హెచ్చైన వాడు, ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. స్తోత్రం, స్తోత్రం. ఆశ్రయపురంలో నుంచి వాడిని గనక తీర్పులోనికి తెస్తే, తీర్పులో దోషైతే వాడు శిక్ష అమలైద్ది. క్రీస్తు అనే ఆశ్రయపురంలోనికి వచ్చిన వాడికి తీర్పే లేదు. చప్పట్లు కూడా దేవుని స్తుతించండి. స్తోత్రం. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు తీర్పులోనికి రాక మరణములో నుంచి జీవములోనికి దాటాడు. యోహాను సువార్త 5:24. యోహాను వ్రాసిన సువార్త 5వ అధ్యాయం 24వ వచనం. ఫస్ట్, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు. స్తోత్రం చెప్పండి, గట్టి చెప్పండి. వాడు నిత్య జీవం గలవాడు, తీర్పులోనికి రాక మరణములో నుంచి. అదే
జీవములోనికి దాటి ఉన్నాడు. యేసుక్రీస్తునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. యేసుక్రీస్తునే ఆశ్రయపురములో ఉన్నవానికి తీర్పు లేదు. యేసుక్రీస్తునే ఆశ్రయపురములో ఉన్నవాడు మరణములో నుంచి జీవములోనికి దాటాడు. ఎన్ని ఆధిక్యతలండి! యేసుక్రీస్తునే ఆశ్రయపురములో ఉన్నవానికి చాలిన కృపదేవుడు అనుగ్రహిస్తాడు. స్తోత్రం. 5:17 చదవండి. కొరింథు పత్రిక 2వ పత్రిక 5:17. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. ఎవడైతే ఆశ్రయపురములో చేరతాడో వాడి యాటిట్యూడ్ మారిపోద్ది, వాడి ఆలోచన మారిపోద్ది, వాడి గురి మారిపోద్ది, వాడి తీరుతెన్నులు మారిపోతాయి, వాడి గమ్యం మారిపోద్ది. యేసుక్రీస్తునే ఆశ్రయపురములో చేరిన వానికి, యేసుక్రీస్తుని ఆశ్రయించిన వారికి వాడు he has to transform as the new creation. నూతన సృష్టిగా మారతాడు. స్తోత్రం, స్తోత్రం. ఎంత అద్భుతమైనటువంటి సంగతి! యోహాను రాసిన మొదటి పత్రిక 3:6. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం. ఆయన యందు, సరిగ్గా ఆయన యందు అంటే ఎవరి యందు? యేసుక్రీస్తునందు, అనగా ఆశ్రయపురమునందు నిలుచువాడెవడును. చప్పట్లు కొట్టి స్తుతించండి. భయంకరమైన పాపాలతో వచ్చిన ఆశ్రయపురమైన క్రీస్తులో ప్రవేశించిన వానికి పాపమునకు వాని మీద అధికారం ఉండనే ఉండదు. స్తోత్రం, స్తోత్రం. చెప్పండి. ఆశ్రయపురములో ఉంటే పరదైసుకి వెళ్ళాడు. ఆశ్రయపురములో ఉన్నవాడు 3వ ఆకాశానికి ఎక్కి వెళ్ళాడు. అఫ్కోర్స్ 2 ఒకే అనుభవం అనుకోండి. ఆశ్రయపురములో ఉన్నవాడు ఉచ్చరింప శక్యము కాని మూలుగులు విన్నాడు. ఆశ్రయపురములో ఉన్నవాడు చాలినంత దైవ కృపను పొందుకున్నాడు. 2, ఆశ్రయపురములో ఉన్నవాని మీద ఏ శిక్ష లేదు, ఏ తీర్పు లేదు. There is no judgment, no punishment. అయితే వ్రాయబడినటువంటి సంగతి, షరతు ఏంటంటే ఆశ్రయపురంలోకి రావాలి. ఆశ్రయపురంలో రావడానికి అర్హత ఏమైనా ఉందా? 10th పాస్ అవ్వాలి, ఇంటర్ పాస్ అవ్వాలి, పాపాలు వదిలిపెట్టాలి, పరిశుద్ధుడిగా ఉండాలి, ప్రవక్తగా ఉండాలి, సేవకునిగా ఉండాలి, ఇలాగేమైనా ఉన్నాయా కండిషన్స్? నీకున్న కండిషన్ ఏంటంటే నేను పాపిని అనే గ్రహింపు వస్తే that day onwards you have to immediately enter into the city of refuge. ఆశ్రయపురంలో ప్రవేశించడానికి అర్హత ఏంటంటే నేను పాపిని అనే గ్రహింపు. స్తోత్రం, స్తోత్రం. విశ్వాసులైతే ఎలాగా? విశ్వాసులు కూడా ఆశ్రయపురంలో చేరాక మళ్ళీ పాపంలో పడితే, అయ్యా నేను తొలగిపోయానని ఒక తీర్మానం చేస్తే దేవుడు మళ్ళీ అవకాశం ఇస్తాడు. స్తోత్రం, స్తోత్రం. శిక్ష లేదు, తీర్పు లేదు. ఆశ్రయపురములో ఉన్నవానికి వాడు పాపము
చెప్పాలి, పాపము చెయ్యడు. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం చదవండి. వానిలో ఆయన యందు నిలిచి ఉన్నవాడనని, ఆయన ఏలాగు నడుచుకొనునో అంటే అర్థమేంటో తెలుసా? ఆశ్రయపురములో ఉన్నవాడు 100కి 100 ఆయనను పోలి బ్రతుకుతాడు. స్తోత్రం, స్తోత్రం. పౌలు భక్తుడు అంటాడు, నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్నట్లు మీరు నన్ను పోలి. క్రీస్తును పోలి నడవడం అంటే ఏంటి? యేసయ్యలాగా జుట్టు పెంచుకొని, యేసయ్యలాగా గెడ్డం పెంచుకొని, యేసయ్యలాగా అంగీ వేసుకొని, కరుణమయుడి సినిమాలో విజయచంద్ర మాట్లాడినట్టు నెమ్మదిగా సేమ చచ్చిద్దో, పాము చచ్చిద్దో, ఎలుక చచ్చిద్దో అన్నట్టుగా యేసు ప్రభు స్వరం మెల్లగా ఉంటుంది అనుకుంటున్నారా మీరు? ప్రభు స్వరం అమ్మలారా అన్నట్టు ఉంటుంది అనుకుంటున్నారా మీరు? ఆయన స్వరానికి దేవదారు వృక్షాలు వేళ్లతో తిరగబడ్డాయంట. స్తోత్రం. ఆయన స్వరానికి పర్వతములు కుదుళ్ళు తిరగబడ్డాయంట. విస్తార జల ప్రవాహముల ధ్వని. స్త్రీలు పిల్లలు గాక 5,000 మంది పురుషులు. మనకు 200 మందికి మాట్లాడాలంటేనే ఫ్లయింగ్ సిస్టమ్ వేయాలి. 200 మంది మాట్లాడాలంటే ఫ్లయింగ్ సిస్టమ్ వేయాలా? యేసు ప్రభు వారు మాట్లాడినప్పుడు ఏ ఫ్లయింగ్ ఉంది? ఏ సౌండ్ సిస్టమ్, ఏపీఏ సిస్టమ్ ఉంది? ఆయన మాట్లాడితే 1000 మందికి గర్జన. స్తోత్రం. ఈ మధ్యకాలం యెరూషలేము వెళ్ళిన వాళ్ళు, యెరూషలేము దేవాలయంలో గువ్వలు అమ్మేవారు, పావురాలు అమ్మేవారి బల్లలను పడద్రోసాడని ఉంటుంది బైబిల్లో. అసలు అప్పుడున్న బల్లలు ఇప్పుడు లేవు. ఇప్పుడు తయారు చేయించి నమూనాగా పెట్టిన బల్లలే 3 కలిసి పట్టుకుంటే లెగవట్లేదంట ఒకవైపు. ఏది? మనోళ్ళు. మరి ఆ రోజుల్లో యేసు ప్రభు గువ్వలు అమ్మేవారు, పావురాలు అమ్మేవారి బల్లలను పడద్రోసాడంటే పాపరహితమైన బలమైంది. చప్పట్లు కూడా దేవుని స్తుతించండి. స్తోత్రం. మానవ సంబంధమైనటువంటి బలంతో పుట్టినటువంటి సంసోనే కొదమ సింహాన్ని 2 పాయలుగు చేస్తే, పాపమెరుగని స్థితిలో పరిశుద్ధాత్మ వల్ల ఈ లోకానికి వచ్చిన వాడు ఎంత బహుబల సంపన్నుడై ఉంటాడు. స్తోత్రం, స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చదవండి, ఇంకొకసారి చదవండి ఆ మాట. నిలిచి ఉన్నవాడనని చెప్పుకొనువాడు అంటే, పోలిక అంటే శరీర సంబంధంగా పోలిక ఉంటుంది, ఆత్మ సంబంధంగా పోలిక ఉంటుంది. ఇప్పుడు దేవుని పోలి నడిచేవాడు శరీర సంబంధంగా నడుస్తాడా, ఆత్మ సంబంధంగా నడుస్తాడా? శరీర సంబంధంగా ఏముందండి? భూమి మీద ఉన్నప్పుడు అలాంటి బట్టలే, అలాగే జుట్టు, అలాగే ఉంటే అబ్బో ప్రభులాగా ఉన్నాడు, ఏసైలాగా ఉన్నాడు అంటారు. అది కాదు ఆయన కోరేది. స్వభావంలో పోలిక రావాలి. యేసుక్రీస్తును పోలిన స్వభావ పోలిక శరీరంతో ఉన్నప్పుడే, ప్రాణంతో ఉన్నప్పుడే, భూమి మీద ఉన్నప్పుడే మనమే ఆ పోలికను తెచ్చుకోవాలి. ఒక్కసారి రాదు. యేసుక్రీస్తుని ఆశ్రయపురంలో చేరాక రోజుకు కొంచెం, సంవత్సరానికి కొంచెం, వెళ్ళగా 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 70, 80, 85, 90 అట్లా పర్సెంటేజ్ చొప్పున మార్చుకుంటూ ప్రభుతో మమేకం కావాలి. క్రీస్తు స్వభావ పోలిక పొందడం అదంత ఈజీ కాదు. బలలో చేయేస్తాం, బూతులు మానుకోలేం. బలలో చేయేస్తాం, అబద్ధాలు చెప్పడం మానుకోం. బలలో చేయేస్తాం, డబ్బును ప్రేమించడం మానుకోం. బలలో చేయేస్తాం, కన్ను అష్టదిబ్బర విషయాల వైపు చూస్తూనే ఉంటుంది.
బలలో చేయేస్తాం, ఆలోచన మారదు. బలలో చేయేస్తాం, ఉండాల్సిన పాపాలన్నీ ఉంటాయి. అందుకే బలలో చేయేస్తున్నావు అంటే ఆశ్రయపురంలో ఉన్నావు, యేసుక్రీస్తు అనే ఆశ్రయపురంలోకి వచ్చావు. వచ్చిన నీవు క్రీస్తును పోలి బ్రతకాల. క్రీస్తును పోలి బ్రతకాలంటే క్రీస్తు స్వభావాన్ని సంతరించుకోవాలి. స్తోత్రం. క్రీస్తు స్వరూపం ఇప్పుడు రాదది. ప్రభు రాకడలో సంఘం ఎత్తబడితే ఆయన ముఖం సూర్యుని వలె, ఆయన వస్త్రాలు వెలుగు వలె రూపాంతర పర్వతం మీద ప్రకాశించనని రాయబడింది. సంపూర్ణ మహిమలో ప్రభు ఉంటాడు. ఎత్తబడిన నీవు కూడా సంపూర్ణమైన దైవిక మహిమలో ఎంచబడతావు. అది పునరుద్ధాన దినమందు జరిగింది. యేసు రాకడలో అది జరుగుతుంది. స్వరూప పోలిక, స్వభావ పోలిక భూమి మీద ఉన్నప్పుడు ఈ రోజు నుంచే మన స్వభావం యేసుక్రీస్తు స్వభావం లాగా మారాలి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఏం చెబుతుంది వాక్యం? ఆయనను పోలి. ఇంకొక మారు చదవండి అదే మాట. ఎలాగూ నడుచుకొనును అంటే ప్రభు కాల్లో ముళ్ళు గుచ్చుకొని కుంటాడంట. క్రొత్తగా వచ్చినాడు అచ్చం ఆయనలా కుంటున్నాడంట. హోసన్న మినిస్ట్రీస్ ఏసన్న గారు చనిపోయారు. చనిపోయే ముందు ఆయన ఫుల్ షుగరు, అనారోగ్యంతో పాపం నాకు బాగా తెలుసు, బాగా దగ్గరుండి చూశాను నేను. అప్పుడు గుంటూరు పాస్టర్స్ ఫెలోషిప్ ప్రెసిడెంట్గా ఉన్నాను. చనిపోయే సంవత్సరం 2 ఏళ్ళు దగ్గర నుంచి చూసే అవకాశం దేవుడు నాకు ఇచ్చాడు. బాగుండేవాడు. ఆయన చేతులు సన్నగా అయిపోయి, ఈ వాచ్ ఆరోగ్యంగా ఉన్నప్పుడు కొన్న వాచ్ ఏమో ఆయన చెయ్యట్లా లేపి మాట్లాడితే ఇది మోచే దగ్గరికి పడేది. ఈ మధ్య కొంతమంది కుక్కమూతి పిందెలు తయారయ్యాయి ఆ పరిచర్యలో కూడా. వాడు మనిషి బాగానే ఉంటాడు, వాచ్ లింక్ లూజ్ అయితే తీపించుకో. వాచ్ కరెక్ట్గా చేతికి సరిపోయినా ఒక లింక్ ఎక్కువ పెట్టించుకొని చెయ్యి హలేలుయా అంటే మోచేతుల దాకా పడేట్టుకు పెడుతున్నాడు. ఏంటంటే యేసన్న గారి ఇమిటేషన్. ఆయన ఎవరికో మెడబట్టిపోయింది, మాట్లాడుతా మాట్లాడుతా మెడబట్టుకుపోయి ఇట్ట అంటాడు. ఇప్పుడు ఈయన ఫాలోవర్స్ కూడా ఇట్ట అంటున్నారు. అది కాదు పోలిక. పులిని చూసి నా కోతలు పెట్టుకోవటం కాదు పోలిక. వారి గురి, వారి గమ్యం, వారి డెస్టినేషన్, వారి దర్శనం. మనకు ముందున్న భక్తుల్ని దేవుడు ఎలా వాడుకున్నాడో ఆ భక్తుల్లో ఉన్న రోషాన్ని, కసిని వడిసి పట్టుకోవాలి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. వాక్యం చెప్తుంది క్రీస్తునందున్నవాడు ఎలాగుంటాడంటే పాపం చేయడు. ఆశ్రయపురంలో ఉన్నవాడు పాపం చేయడు. యేసుక్రీస్తు అనే ఆశ్రయపురంలో ఉన్నవాడు నూతన సృష్టి. యేసుక్రీస్తు అనే ఆశ్రయపురంలో ఉన్నవాడికి శిక్షా విధి లేదు, వాడు తీర్పులోనికి రాడు. స్తోత్రం, స్తోత్రం. ఒక్క మాట చూడండి, పరిశుద్ధ గ్రంథంలో పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం. ఎవరికి చెప్పాలి? ఎవరికి? క్రీస్తునందున్న మీ అందరికీ సమాధానము కలుగునుగాక. స్తోత్రం చెప్పండి, గట్టి చెప్పాలి. హల్లెలూయా. క్రీస్తునందున్న వారికి ఏం కలుగుతుంది? నాకు ఇంకో మాట గుర్తొస్తుంది. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉన్న ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అప్పుడు అవన్నీ మీకు. ఎక్కడ? యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనం. యోహాను సువార్త 15:7. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉన్న ఎడల మీకేది ఇష్టమో. బైబిల్ అన్నాడు అడుగుడి. చెప్పాలి, అడుగుడి. 3 మతలబులు చెప్పాడు. అడిగితే ఇస్తానన్నాడు. అడిగేవారు ఇస్తానన్న దేవుని దగ్గర నుంచి ఎందుకు పొందుకోలేకపోతున్నారు? అడుగుడి ఇవ్వబడును అన్నాడు అంటే అడిగేవాడు విశ్వాసంతో అడగాలి. 2, ఇయ్యుడి మీకు ఇవ్వబడును అన్నాడు. ఏమన్నాడు? ఇయ్యుడి.
అడగటం వరకు పరిమితంగానే ఇవ్వటం మన చేత కాదు. జలగకి ఇమ్ము ఇమ్ము అని 2 కూతుర్లు ఉన్నారంట. మనం కూడా అంతే. ఎంతసేపు చూసినా మా ఇంటికి వస్తావా, ఏం చేస్తావు, వచ్చేటప్పుడు మీ ఇంటికి రమ్మంటావా, ఏం పెడతావు, ఇదే గోల. దేవుని పిల్లలా కాదు. దేవుని కోసం కాలి బూడిదగా మారాలి. స్తోత్రం, స్తోత్రం. ఈరోజు సంఘాల్లో ఎక్కడున్నారండి చెప్పండి? ఎక్కడున్నారు? నాకు అనిపిస్తుంది, మాట్లాడినా ముగించిన, చెప్పండి, మాట్లాడినా ముగించిన, ఏమో సౌండ్ రావట్లా. ముగించండి అనేవారు ఒకసారి స్తోత్రం చెప్పండి. ముగించండి నాన్న. చెయ్యెత్తుంటే ముగించమన్నట్టుంది. ప్రైజ్ ద లార్డ్. బైబిల్లో చేపలు పట్టే జాలర్లని మనుషులు పట్టే వారికి మార్చాడు దేవుడు. అప్పుడు చేపలు పట్టారు, అప్పుడు జాలరి, ఇప్పుడు కాపరి. అప్పుడు చేప, ఇప్పుడు విశ్వాసి. యోనా తిరుగుబాటు చేసి దేవుని మాటను ఉల్లంఘించి నినేవేకి వెళ్ళమంటే తార్షీష్కి వెళ్తున్నాడు. దేవుడు ఏం చేశాడు? సముద్రంలో ఒక చేపను నియమించాడు. ఆ చేపకి దేవుడిచ్చిన డ్యూటీ ఏంటంటే యోనాని మింగాల. మింగి జీర్ణం చేసుకోమన్నాడా? నేను చెప్పినప్పుడు మళ్ళీ కక్కాల. ఎంత టాస్కో చూడండి. మనకున్న భయంకరమైన స్థితి ఏంటంటే చెప్పింది చెయ్యం, వద్దన్నది చేస్తాం. చెప్పిందేమో చెయ్యం, వద్దన్నదేమో. ఎత్తి సముద్రంలో వేయబడ్డాడు, చేప వచ్చింది, మింగేసింది. ఎన్ని రోజులు దాచుకుందో తెలుసా కడుపులో? 3 రోజులు. 3 రోజుల తర్వాత దేవుడు సెలవు ఇవ్వగా ఆ చేప మరలా యోనాని కక్కేసింది. ఇందాక చెప్పా, చేప అంటే విశ్వాసి, జాలరి అంటే దైవజనుడు. తిరుగుబాటు చేసిన యోనాని 3 రోజులు కడుపులో దాచుకుంది ఆ చేప. యోగ్యంగా, యథార్థంగా, రోషం కలిగి దేవుని కొరకు ఆత్మీయతలో బ్రతికే దైవ సేవకుల్ని కడుపులో దాచుకునే విశ్వాసులు లేరు ఈరోజు. ఎండేసి వారిని, వాళ్ళ కుటుంబాలని, వాళ్ళ పరిచర్యని నాశనం చేసేటువంటి సంఘాలుగా, విశ్వాసులుగా ఉంటున్నారు. దైవజనుడిని, ఒక బిడ్డని తల్లి కడుపులో దాస్తుంది. తప్పు చేసిన బిడ్డని ఎవరు దాస్తారంటే తల్లి. తిరుగుబాటు చేసిన దైవ సేవకుడిని ఎవరు దాచుకున్నారంటే చేప. సంఘాల్లో దైవజనుల్ని కడుపులో దాచుకోవలసింది ఎవరంటే సంఘం. స్తోత్రం, గట్టి చెప్పాలి హల్లెలూయా. ఈరోజు ఎక్కడున్నారండి? దైవ సేవకుల్ని కడుపులో దాచుకునేటువంటి విశ్వాసులు ఉన్నారా? నేను ఈ మాట ఎందుకు చెప్తున్నాను? ఎక్కడాగే మనం చెప్పండి. పరిశుద్ధ గ్రంథంలో మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు ఇవ్వడం అనే మాట 3 కోణాల్లో ఉంది. అడగండి ఇస్తాడు, ఇవ్వండి ఇస్తాడు. అడగటం వరకే మన పని, కానీ ఇవ్వడం మన వల్ల కాదు. ఇవ్వడం మన వల్ల కాదు. ఫిలిప్పు సంఘం గురించి ఎత్తిపెట్టాడు. నా ఆనందము, నా కిరీటమునై ఉన్న ప్రజలారా అన్నాడు. మాటి మాటికి దేవుని పని కొరకు మీరు సహాయం చేస్తూ వచ్చారు అన్నాడు. తెస్సలోనికయ సంఘాన్ని గురించి ఎత్తిపెట్టాడు. మాసిదోనియా సంఘం గురించి ఎత్తిపెట్టాడు. స్థితికి నిరుపేదలైన దాతృత్వమందు విస్తరించిరి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని నుంచి పొందుకోవాలంటే నా యందు మీరు, మీ యందు కండిషన్ షుడ్ బి
షరతులు వర్తిస్తాయి. మనం ఆయనలో ఉండాలి, ఆయన మాటలు మనలో ఉండాలి. ఆయన మాటలు మనలో ఉండవు, మనం ఆయనలో ఉండం. మరి మనకి ఏది ఇష్టమో ఎలాగిస్తాడు ఆయన? ఆశ్రయపురములో ఉన్నవాడికి కొన్నే బెనిఫిట్స్. ప్రాణహాని తొలగిపోద్ది, శత్రువు రాడు, జీవితం మార్చుకుంటాడు, తీర్పు దాకా, యాజకుడు చనిపోయేదాకా ఉంటాడు, తర్వాత తన దేశానికి వెళ్తాడు. ఇంతవరకే. యేసుక్రీస్తు అనే ఆశ్రయపురంలో ఉన్నవానికి శిక్షావిధి లేదు, తీర్పు లేదు. వాడు నూతన సృష్టి, వానిలో పాపం ఉండదు, వాడు క్రీస్తుని పోలి నడుస్తాడు. ఏది ఇష్టమో అడిగితే దేవుడు వానికి దయచేస్తాడు. వాని మీద సమాధానం ఉంటుంది. స్తోత్రం చెప్పండి, గట్టి చెప్పాలి, హల్లెలూయా. వాని మీద ఏముంటుంది? సమాధానం. ఈ రాత్రి దేవుని సన్నిధిలో ఉన్న నిన్ను నన్ను వాక్యం ప్రేరేపిస్తుంది. రాత్రి ఒక దైవజనుడు అన్నాడు, ఆశ్రయపురం మీద 3 రోజులు మాట్లాడతారా అన్న? ఏముందన్న, బైబిల్లో ఎన్నో 5-6 వచనాలు ఉన్నాయి, ఆశ్రయపురం మీద 3 రోజులు ఏం మాట్లాడతారన్నా అన్నాడు. నిజం, అక్షరాన్ని చూస్తే 5-6 వచనాలే. ఆత్మ సంబంధంగా తరచి చూస్తే మన జీవితం చాలదు. స్తోత్రం, స్తోత్రం. నేను ముగింపులోకి వస్తున్నా. ఆశ్రయపురంలో రావడానికి అర్హత ఏంటంటే పాపిని అనే గ్రహింపు. ఆశ్రయపురంలోకి పరిగెత్తడానికి అర్హత ఏంటంటే శత్రువు వెంటాడుతున్నాడు, వాడు పాపం చేశాడు, హత్య చేశాడు, ప్రాణం కాపాడుకోవడానికి పరిగెత్తాలి. అది అక్కడ కండిషన్. ఈరోజు ఆత్మ సంబంధంగా దేవుడు నీకు నాకు ఇస్తున్న కండిషన్ ఏంటంటే, నేను పాపినయ్యా, హింసకుడను, హానికరుడను, దేవదోషకుడిని, తెలియక చేశాను, అవిశ్వాసం వల్ల చేశాను, కనికరం కోసం వచ్చాను. సజీవ ఆశ్రయపురమై ఉన్న యేసుక్రీస్తులోనికి నీ వస్తే ఏవైతే ధన్యతలు, ఏవైతే ఆధిక్యతలు దేవుడిచ్చాడో, తనను ఆశ్రయించిన వారిని ఎంత మాత్రం బయటికి పంపే దేవుడు ఆయన కాదు. ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. ఈరోజు విత్తబడిన వాక్యం మన జీవితంలో ఫలించున్నట్లుగా దయచేసి అందరూ తలలో వంచండి, ప్రార్థన చేద్దాం. అందరూ మోకరిద్దాం దయచేసి. శ్రేష్టమైన అమూల్యమైన వర్తమానం ప్రభు మనందరికీ అందించారు. ప్రత్యక్షమైనటువంటి పౌలు గారు, దర్శనాలు చూస్తున్న పౌలు గారు దేవుని పనిలో వాడబడుతూ